అస్మద్గురుభ్యో నమః. ఈ శ్రీమన్నారాయణ స్వామి దేవాలయం 150 సంవత్సరాల నుంచి ఇంచుమించు ఇక్కడ ఉన్నది. భద్రాచల సీతారామచంద్రమూర్తి స్వప్నంలో కనపడి మా పూర్వీకులకి ఇక్కడ దేవాలయం నిర్మించమని ఆజ్ఞాపించారు స్వప్నంలో. అందువల్ల మా పెద్దలంతా వచ్చి ఇక్కడ దేవాలయం నిర్మించారు. కృతయుగంలో మేల్కోటలో తిరునారాయణ స్వామి, ఇక్కడ శ్రీమన్నారాయణ స్వామి, ఆ తిరునారాయణ స్వామి వైభవం అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. అక్కడి నుంచే ఉత్సవాలు అది వచ్చారు. తర్వాత 77లో ఉప్పెన వచ్చింది. ఉప్పెన వచ్చినప్పుడు అంతా కూడా సముద్రం పొంగింది కదా, అంతా ఉప్పు నీరు అయితే ఇక్కడ బావి నీరే మంచిగా ఉన్నాయి. ఇక్కడ విశిష్టత అందరికి ఆశ్చర్యం, అద్భుతం. ఇక్కడ ఉన్న దేవాలయంలో ఉన్నవాళ్ళు, అక్కడ అంశదీవులు ఉన్నవాళ్ళు మాత్రమే బతికారు. మేమంతా చిన్నవాళ్ళు నూతి నీళ్ళల్లో ఉన్నాం. అది ప్రత్యక్ష సాక్ష్యం. ఇది ఇక్కడ చాలా అద్భుతాలు జరిగినాయి. ఎంతోమందికి అనారోగ్యంగా ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ మొక్కుకుంటే అన్నీ జరిగినాయని చెప్తున్నారు. తర్వాత ఎవరో తెలియని వాళ్ళు, మాకు కూడా తెలియని వాళ్ళంతా వచ్చి వాళ్ళకి స్వప్నంలో కనపడ్డారట. ఈ దేవుడు ఎక్కడ ఉన్నా అన్న ఎత్తుక్కుంటూ వచ్చారు. ఇటువంటి 11 అడుగుల విగ్రహం ఆంధ్రాలో లేదు. ఇదే విశిష్టత. ఇక్కడ అంతా బెల్లం పెట్టుకుంటే అనుకున్నవన్నీ జరిగినాయి. అలా బెల్లం ఎందుకు పెట్టుకోవాలి అని అంటే, మా పెద్దవాళ్ళు ఎవరో వస్తే మన దేవుడికి నేనేం చేయలేకపోతున్నానని వాళ్ళు ప్రార్థన చేస్తే ఏదో బెల్లం పెట్టుకో మా జరుగుతాయని చెప్పారన్నమాట. ఇక్కడ శ్రీమన్నారాయణ స్వామి, రాజ్యలక్ష్మి అమ్మవారు. రాజ్యలక్ష్మి అంటే జగన్మాత ఆవిడ పేరు. ఇక్కడ తర్వాత గోదా అమ్మవారు. ఇది చాలా విశిష్టమైనది అన్నమాట. మనకి దివ్య దేశాల్లో ఉన్న అదే మాదిరిగా ఇక్కడ జరుగుతుంది. అక్కడ ఏ ప్రబంధాన్ని సేవిస్తారో ఇక్కడ కూడా అదే సేవిస్తూ ఉంటారు. ఇంకా అద్భుతాలు చాలా జరిగినాయి. మేమే ప్రత్యక్ష సాక్ష్యం. మా పిల్లలంతా కూడా ఇక్కడ మొక్కుకుని బెల్లం పెట్టుకుని అమెరికా వెళ్ళారు. మా పిల్లలిద్దరు కూడా, ఒక అమ్మాయి సైంటిస్ట్, మెడికల్ సైంటిస్టు, అబ్బాయి వాళ్ళంతా కూడా. ఇక్కడ వివాహం కాని వాళ్ళందరికీ వివాహాలు జరిగినాయి. చాలామందికి 90% జరిగినాయి. అంటే ఎవరికో ఒకరికి జరిగినంత మాత్రాన మనకు అది లెక్క కాదు కదా. ఇంకా ఇక్కడ జిఆర్ స్వామి అయిన తర్వాత, అంతవరకు చిన్న దేవాలయంగా ఉండేది. జిఆర్ స్వామి అయిన తర్వాత ఇది అప్పుడు పంటల పండగ ఉప్పెన వచ్చినప్పుడు పంటల పండగ ఎండోమెంట్కి వెళ్ళిపోయింది. తర్వాత జిఆర్ స్వామి అయిన తర్వాత 15 సంవత్సరాలు ఈ దేవాలయం వృద్ధి చేసి పెద్దదిగా చేశారు.